అద్భుతం, మహా అద్భుతం. ఇండియా విన్స్ ద వరల్డ్ కప్. టోటల్ ఇండియా ఇస్ సెలబ్రేటింగ్ ద గ్రేట్ విక్టరీ ఆఫ్ ఇండియా. అద్భుతమైన కెప్టెన్సీ రోహిత్ శర్మ. అసలు బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే హర్షదీప్ బౌలింగ్ గురించి, అలాగే సూర్యకుమార్ యాదవ్ క్యాచెస్ గురించి, అసలు రవీంద్ర జడేజా ఫీల్డింగ్ గురించి, అక్షర్ పటేల్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఓటమి నుంచి గెలుపు వరకు, గెలుపు నుంచి ఓటమి, అసలు ఎన్ని మలుపులు తిరిగింది. ఎంత గొప్ప వరల్డ్ కప్ ఇది. అద్భుతమైన విజయం. కానీ సౌత్ ఆఫ్రికా ఒక డిజర్వ్, అంటే అతను కూడా ఛాంపియన్స్ టీమ్గా డిజర్వ్ అయ్యే అవకాశం ఉండే. కానీ ఇండియా ఎప్పుడైతే నర్వ్స్ని అక్కడ ఒడిసి పట్టుకుందో, ఎక్కడైతే మరి పంచ్ ఇవ్వాలో అక్కడ పంచ్ ఇవ్వడమో. ఎందుకంటే 30 balls 30 runs. సో ఆల్రెడీ క్లాసెన్ ఉన్నాడు, అక్కడ మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ ఎన్నో మ్యాచ్లు ఇండియా చేతి నుంచి గుంజుకున్నాడు. తను ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించాడు సౌత్ ఆఫ్రికాకి. కానీ ఈరోజు సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి మిల్లర్ దగ్గర జవాబు లేకపోయింది. ప్రపంచం అంతా కూడా చూస్తున్న ఈ మ్యాచ్ని అద్భుతంగా గెలిచింది ఇండియా. దట్స్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియా.